Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఇరాన్ సుప్రీం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముస్తఫా కమేని అంటే మెయిన్ కమేని కుమారుడు అంటే కమేని సుప్రీం చీఫ్ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కూడా బయటికి రాలేదు, కనిపించలేదు. ఆయన వీడియోలకు సంబంధించి కూడా ఏమీ లేవు. ఇప్పుడు లేటెస్ట్‌గా గత 24 గంటల నుంచి బాగా ఎక్కువగా వెళుతున్నది, సోషల్ మీడియాలో వెళ్తుంది. ఆయన హెల్త్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది అనేది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా చాలామంది సద్దాం హుస్సేన్ విషయంలో కావచ్చు, కిమ్ జాంగ్ ఉన్ విషయంలో కావచ్చు, పుతిన్ హెల్త్ విషయంలో కావచ్చు, గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. దీన్ని కూడా అట్లాగే కొట్టిపడేయాలా? లేకపోతే అటాక్‌లో కొంత గాయపడ్డాడనేది కొంత జరిగింది కాబట్టి అప్పట్లో 100% అటాక్స్‌లో గాయపడిన మాట వాస్తవము. హ్మ్. ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారము. హ్మ్. ఇదేదో రూమర్ మాంగరింగ్ కోసం చేస్తుంది కాదు. హ్మ్. కాకపోతే ఇదే అమెరికాకి కలిసొచ్చే అంశం, ఇరాన్‌కి హ్మ్. దెబ్బ తగిలే అంశం. హ్మ్. ఒకవేళ ఈ మొస్తబా ఖొమైనీ గనక ఆహ్, ఆరోగ్యరీత్యా ఈ వూండ్స్ అంటే ఈ గాయాలు, యుద్ధ హ్మ్. గాయాల రీత్యా ఇబ్బంది పడితే నెక్స్ట్ ఎవరు అనే దాని మీద సందిగ్ధం. ఆ ప్రశ్న ఉంది. హ్మ్. ఆహ్, ఖొమైనీ వంశానికి ఉన్నంత పవరు హ్మ్. ప్రస్తుతానికి వేరే వాళ్ళకుండదు. అంటే ఫిబ్రవరి 28 జరిగిన వెంటనే వారం రోజుల్లోనే ఇతని పేరు ప్రకటించగలిగారు కదా! ఇప్పుడు ఈ ముస్తఫా విషయంలో ఏదైనా జరిగితే ప్లాన్ బి ఆల్రెడీ కొంత సెట్ చేసుకొని ఉంటారంటారా వీళ్ళు? ఉంటది. గ్యారంటీగా ఉంటది. ప్లాన్ హ్మ్. బి లేకుండా హ్మ్. ఇరాన్ ఉండదు. కానీ ఆ ప్లాన్ బిలో భాగంగా వచ్చిన వారసుడు ఎవరైతే ఉన్నారో, హ్మ్. లేదా సుప్రీం లీడర్ ఎవరైతే అవుతారో ఇరాన్‌కి, వాళ్ళకి ఖొమైనీ ఫ్యామిలీకున్నంత హ్మ్. ప్రాబల్యం గాని, డైనస్టీ. డైనస్టీ ఆ వంశానికి ఉన్నంత పట్టు గాని, ఇరానియన్ ప్రజల మీద గాని, హ్మ్. వేరే వాటి మీద ఉంటదనేది సందేహమే. హ్మ్. కాబట్టి అది గనక ఆహ్, మొస్తఫా ఖొమైనీనే గనక కంటిన్యూ అయితే, అంటే అయతుల్లా ఖొమైనీ కుమారుడు, హ్మ్. ఇరాన్ మంచి పొజిషన్‌లో ఉన్నట్టే. అంటే హ్మ్. సైకలాజికల్‌గా. హ్మ్. లేదంటే తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అంశం ఉంది. అంటే ముస్తఫా ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఎక్కడున్నాడో తెలీదు. కొంత రూమర్స్ వచ్చిందేంటంటే అవును. రష్యా ఆయనకి ట్రీట్‌మెంట్ చేస్తుందని. అయితే కొంతమంది దాన్ని హ్మ్. ఖండించారు. అసలు డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు ఈ విషయంలో ఓవరాల్‌గా? ఈ విషయంలో ఓవరాల్‌గా డెసిషన్ ఒక ఇరాన్ నిర్ణయాలకి. 26 నెలలకి ఒక సుప్రీం కౌన్సిల్ ఉందండి. హ్మ్. అయతుల్లా ఖొమైనీ మనకు బయటికి కనపడుతున్నాయన. హ్మ్. ఆయనతో పాటు ఒక సుప్రీం కౌన్సిల్ 48 మందా? 40 మందో, అంటే దాని మీద భిన్నమైన అభిప్రాయాలున్నాయి. మెంబర్స్ 40 మంది తేడా ఉంది. మెంబర్స్ తేడా ఉన్నారు. హ్మ్. కొంతమంది 25 అంటున్నారు. కొంతమంది 40 అంటున్నారు. అది హ్మ్. ఏదైనా గాని సుప్రీం కౌన్సిల్ ఈస్ ది అల్టిమేట్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటాం. రైట్. రైట్. అవును. సీసీఎస్ అంటాం. అవును. అలానే ఒక కౌన్సిల్ ఇరాన్‌లో ఉంది. హ్మ్. సుప్రీం కౌన్సిల్. హ్మ్. దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉండబోతున్నారు? ఏంటి? ఒకవేళ మొస్తఫా ఖొమైనీ గనక ఈ ఇబ్బంది పడితే ఆరోగ్యరీత్యా హ్మ్. ఎలా అనే దాని మీద గూడా మంతనాలున్నాయి. దాని మీద గూడా మనము కొంత వి హావ్ టు బి కేర్‌ఫుల్ అబౌట్ దట్ యాస్పెక్ట్. ఎందుకంటే ఓకే. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ ఓకే. ఇరాన్ గెలవటానికి లేకపోతే ఇరాన్ పోరాడటానికి.